Hi Sidlu, Namaste. Now, the question today is long distance relationships work out madam money. Okay? Long distance work out in avada. It's a question of thought, first of all. Work అవుతాయా అంటే అవుతాయండి, అవవా అంటే అవవండి. అంటే ఏంటంటే it depends upon couple for sure, and depends upon distance for sure, and depends upon how much distance are they giving to meet each other. All right, ఏమండి ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అంటే లివింగ్లో ఉన్న లేదా పెళ్ళి బిహేవియర్లో ఉన్నా కూడా టచ్ ఈజ్ 90% బాండ్. ఓకే, అంటే ఇమోషనల్గా కనెక్ట్ ఉన్న వాళ్ళు లివింగ్ లాంగ్ డిస్టెన్స్లో ఉండగలరా అంటే వాళ్ళకు ఈ లాంగ్ డిస్టెన్స్ అనే దానికి సంబంధం లేదండి. ఇమోషనల్గా కనెక్ట్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలామంది వీఆర్ ఇమోషనలీ కనెక్టెడ్ టు సో మెనీ పీపుల్. వాళ్ళు మన క్లాస్మేట్స్ కావచ్చు, మన నేబర్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన బెస్టీస్ కావచ్చు, బట్ వీఆర్ నాట్ మ్యారీడ్ విత్ దెమ్. సో ఇమోషనల్ కనెక్ట్ ఉన్న దగ్గర ఈ ఎక్కడైతే ఈ టచ్ అనేది లేదు, ఆ ఫిజికల్ బాండింగ్ అనేది లేదో అట్లాంటి వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుకోవట్లేదు. వాళ్ళని ఒక కపుల్ లాగా నేను ఎప్పుడు కన్సిడర్ చెయ్యను కూడా. దే ఆర్ హ్యాపీ ఇన్ దేర్ ఓన్ ఫ్రెండ్ వరల్డ్, వదిలేయండి వాళ్ళని. ఓకే, నా మనం మాట్లాడుకునేది హార్డ్ కోర్ ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఉన్న వాళ్ళు, పెళ్లి బిహేవియర్లో ఉన్న వాళ్ళు, సెక్షువల్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు, ఆ టచ్ అన్నది ఒకరికొకరు చవి చూసిన వాళ్ళు, నేకెడ్గా అంటే ఒకరి మనసు ఇంకొకరికి తెలుసుకొని ఉన్న బిహేవియర్, వాళ్ళ గురించి ఇప్పుడు చెప్తున్నాను. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ అన్నవి యూజువల్గా వర్కౌట్ అవ్వవు. నా వై? అదేంటి మ్యామ్, నేను 1 year నుంచి దూరంగానే ఉన్నాము, మేము 10 years నుంచి దూరంగా ఉన్నాము, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు. ఏమండి, నో డిస్రెస్పెక్ట్ టు యువర్ లవ్, నో డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ యువర్ బాండింగ్. ఓకే, ప్రతి ఒక్కరి బాండ్ పవిత్రంగానే ఉంటుందండి. ఓకే, అది డివోర్స్ చేసుకున్న కపుల్లో కూడా మంచి రోజులు అనేవి ఉంటాయి. ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides. నేను ప్రతిసారి చెప్తుంటాను, ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides. ప్రతి కపుల్ బిహేవియర్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆల్రైట్, ఈ లాంగ్ డిస్టెన్స్ దగ్గరికి ఏమైపోతుందంటే మా డాడ్ ఊరికే అంటారండి, అలకలే లేకపోతే ఎప్పుడు దగ్గరికి వస్తారు, ఇంకా అలకలు కూడా ఉండాలి, ఆ తర్వాత మళ్ళీ ఓదార్పులు కూడా ఉండాలి, బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది బెటా అని. ఇది చిన్నప్పటి నుంచి వింటున్నాను. యాజ్ యూ నో, మై డాడ్ ఇస్ అ సివిల్ క్రిమినల్ లాయర్. సో చిన్నప్పటి నుంచే నేను ఈ కేసెస్ చూసి 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 విని 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 పెరిగాను. నా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఒక్క పాయింట్ చిన్నగా మొదలై మెల్లమెల్లగా బాగానే ఎంట్రీ అవుతుందండి. అది ఏంటి అంటే ఇన్సెక్యూరిటీ. ఆ ఇన్సెక్యూరిటీ నుంచి అపోహలు, అనుమానాలు మొదలవుతాయి. ఆ అనుమానం ఎంత దూరం వెళ్తుందంటే పక్కన వాళ్ళు ఏం చెయ్యకపోయినా ఏదో ఒకటి చేసి తీరాలి అన్నదాకా వెళ్ళిపోతారు అదర్ పర్సన్ వెన్ యూర్ టాకింగ్ ఇన్ ద కాల్. ఒక 5 minutes వాళ్ళు ఎత్తలేదనుకోండి ఫోన్, వీళ్ళు సపోజ్ ఒక అబ్బాయి కాల్ చేస్తున్నాడు, ఒకసారి కాల్ చేశాడు, 2 సార్లు కాల్ చేశాడు, 3 సార్లు కాల్ చేశాడు డే మొత్తం, అండ్ సపోజ్ ఆమెకి జ్వరం వచ్చి పడుకుంది అనుకోండి, సపోజ్ మీకు చెప్పలేదు. సో ఇందులో ఒక థర్డ్ పర్సన్ బిహేవియర్ లేదు, ఆమెకి ఇంకేం ఆలోచనలు లేవు. బట్ స్టిల్ ఈ అబ్బాయికి ఏమనిపిస్తుంది, అరే నా పిల్ల కథ నాకుంటే రా, ఎవడు ఎడికేసిపోతున్నాడో అన్న టెన్షన్ ఉంటుంది. అండ్ ఆ టెన్షన్ లేకపోతే మంచిది కాదు, ఆ టెన్షన్ ఉండాలి. ఆ టెన్షన్ ఉంటేనే హెల్దీ కపుల్కి సైన్ అది. కానీ ఆ టెన్షనే మిగిలిపోతుంది పోతుంటే వాళ్ళిద్దరి మధ్యలో. ఎందుకంటే దగ్గరగా ఉన్న కపుల్లో ఏమవుతుందంటే ఎంత పెద్దటి గొడవైనా, రామాయణం మహాభారతం అంతటి గొడవైనా రాత్రికి సద్దు మనిగే వరకు దే విల్ కిస్, హగ్, హ్యావ్ సెక్స్, ఫాల్ అస్లీప్, దే ఫర్గెట్ ఈచ్ అదర్, దే ట్రై టు compete with, they do not want to compete with each other anymore. అండ్ ఇంకా చలో భయ్ అయిపోయింది అన్న కాడికి 12 o'clockకి కూడా చాలాసార్లు పోయిన ఎగ్జాక్ట్ టైమింగ్స్తో సహా అడుగుతాను నేను మ్యారీడ్ కపుల్ని, ఏమండి మీరు అలిగినప్పుడు హౌ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు రీకూప్?
అంటే మేడం 10, 11, 12, 1, 2 వరకు కూడా మేము మాట్లాడడం మేడం, ఎవరికి వాళ్ళు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి పడుకుంటాము, కానీ ఏదో టైంలో తెల్లారంగా వీఆర్ స్టిల్ హగ్గింగ్ అండ్ కిస్సింగ్ అండ్ వీ ఎండ్ అప్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ అండ్ వీ ఫీల్ సో గుడ్ అబౌట్ ఇట్ మ్యామ్, పొద్దున్న లేసాక నవ్వుకుంటూ లేస్తాం మ్యామ్ అని. సో ఇదే వాళ్ళ బలం, ఇదే వాళ్ళ బలగం ఒక కపుల్కి. ఆ ఫిజికల్ టచ్ అన్నది లేదు అనే వరకు మీరు కళ్ళు మూసుకొని కళ్ళకి గంతలు కట్టుకొని వార్లోకి వెళ్ళినట్టే అవుతుంది. 99% చిన్నప్పుడు తెలుగు లాంగ్వేజ్లో అడ్డుమరి గుడిషాట్ అంటారు, అంటే తగిలితే తగిలింది లేకపోతే లేదు, కానీ మనం ట్రై చేస్తూ ఉండాలి. అలా గాలిలో దీపం పెట్టినట్టుగా అయిపోతుంది ఒక రిలేషన్షిప్ పోతుంటే. కాబట్టి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ కొంచెం కష్టం అండి. ఇంకొకటి, లాంగ్ డిస్టెన్స్ అన్నంత మాత్రాన మన తాతయ్య వాళ్ళు బయటకు పోయినప్పుడు అమ్మమ్మ వాళ్ళు లేరా, మన మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు పోయినప్పుడు మమ్మీ వాళ్ళు లేరా అన్న క్వశ్చన్ మీకు రావాలి ఈ టైంలో, రైట్? రాలేదా అంటే వచ్చాయి. అప్పుడు వాళ్ళకు ఆప్షన్ ఏంటి అంటే పుట్టింటి నుంచి పుస్తగట్టే దగ్గరికి వెళ్తారు వాళ్ళు, పుస్తగట్టే నుంచి పాడెక్కే దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి ఇంతే తెలుసు దారి, ఇంకో దారి తెలియదు. కానీ ఇవాళ జనరేషన్ అలా లేదు. బాస్ నువ్వు ఉంటే చల్లగా ఉండు నాతో, నువ్వు గొడవ పడుకుంటూనే ఉంటా అంటే లెటస్ క్విట్, లెటస్ కాల్ ఇట్ ఫర్ ద డే. నువ్వు ఎవరినైనా వెతుక్కో, నేను ఎవరినైనా వెతుకుంటాను, నువ్వు సంతోషంగా ఉండు, నేను సంతోషంగా ఉంటాను. ఈ మైండ్ సెట్ అన్నది వచ్చేసిందండి. మీకు నచ్చినా నచ్చకపోయినా కోవిడ్ వల్ల అని ఒక మాట అనుకోవచ్చు. కోవిడ్ వచ్చిన తర్వాత నేను అసలు ఎన్ని రోజులు బతుకుతానో నాకే తెలియదు అన్న ఫ్యాక్ట్ వాళ్ళకు కిక్ ఇన్ అయిపోయింది ఫేస్ ఫ్రంట్ మీద. కాబట్టి ఉన్న 2 రోజులు నేను తనతోని సర్దుకోవడమే కాదు, తను కూడా సర్దుకోవాల్సి వస్తుంది నాతోని అన్న గిల్ట్ క్రియేట్ అవుతుంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో. నేను దగ్గర ఉంటే బాగుండేది, నేను దగ్గరుండి చూసుకుంటే బాగుండేది. పోతుంటే కూడా థర్డ్ పర్సన్ అనేది ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా దానికి బాగాలేనప్పుడు ఎవరైనా మగవాళ్ళు పక్క నుండి చూసుకుంటే కరెక్ట్, అంతేగాని నేనే ఉండి చూసుకోవాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మాకేంటండి, ఆడవాళ్ళ మీద సిలిండర్ వస్తుంది, మాకు తెలియదు తీయడం, అది ఇంత హెవీగా ఉంటుంది, మాకు రాదు, రైట్? సో వీ హ్యావ్ టు ఎండ్ అప్ ఆస్కింగ్ సంబడి ఎల్స్. మీకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని పనులకు మేము మాస్క్యులైన్ ఎనర్జీ మీద డిపెండ్ అయ్యి ఉన్నాము, అది ఫ్యాక్ట్ అండి. ఓకే, ఏదో ఎలక్ట్రిసిటీ వైర్ అది ఏదో ఏసీ అది రావట్లేదు. ఐ డోంట్ సే విమెన్ ఆర్ డమ్, బట్ ఐ సే దట్ మేము మమ్మీ డాడీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు కానీ మాకు ఎవరో ఒకరు చేసి పెట్టి ఉన్నారు ఆ పనులు. ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుంది, అమ్మ కోసం నాకు ఇంతవరకు తెలియదు ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుంది, ఎట్లా కట్టాలి, ఇవన్నీ మాకు తెలియదు. అలాగని నువ్వు 100 మందిని తీసుకొని రా, నేను వంట చేసి పెడతాను. సో వీ హ్యావ్ అవర్ ఓన్ పాయినర్ బిహేవియర్. అంటే అందరూ కపుల్, అందరు ఆడవాళ్ళు ఇలా ఉన్నారని నేను అనట్లేదు, కానీ ఆడవాళ్ళు వాళ్ళకు వాళ్ళుగా సెల్ఫ్గా ఉండాలి అంటే మగవాళ్ళ తోడు ఎవరో ఒకరిది కావాలి. అది అన్నలు కావచ్చు, నాన్నలు కావచ్చు, నైబర్స్ ఆర్ ఫ్రెండ్స్ కావచ్చు, బెస్టీస్ కావచ్చు, లవర్స్ కావచ్చు, హస్బెండ్స్ కావచ్చు. మాస్క్యులైన్ ఎనర్జీ కూడా అవసరంగానే క్రియేట్ చేశారు భగవంతుడు మనకి. ఓకే, ది సేమ్ వే విమెన్ లేకుండా మెన్ ఉంటారా అంటే మెన్ రాజులాగా ఒక 100 మందిని చంపడానికి కూడా నిమిషం ఆలోచించకుండా న్యాయం చేసి ఇంటికి వచ్చేదాకా రారాజే ఆయన కాదనను, కానీ ఇంట్లోకి ఒకసారి ఎంటర్ అయ్యారా తను పసిబిడ్డతో సమానం. తనను మనం నేనున్నాను, నేను చూసుకుంటాను అన్న నమ్మకం ఒక ఆడపిల్ల ఇవ్వలేకపోతే, అది పక్క నుండి వడ్డించలేకపోతే, తను పనుకునేటప్పుడు చెయ్యేసి మనం పండబెట్టుకోలేకపోతే, హీ విల్ మిస్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. ఎందుకోసం కష్టపడుతున్నా, నేను ఏం చెయ్యడానికి కష్టపడుతున్నాను, అసలు ఈ పర్పస్ ఏంటి, ఎందుకు బతుకుతున్నా నేను అన్న మొమెంటంకి ఒక మగవారు వెళ్ళిపోతారు. అన్నిటికంటే ఎక్కువ డేంజరస్ పాయింట్ ఇప్పుడు చెప్తాను, లాంగ్ డిస్టెన్స్ ఎందుకు పనిచేయదు అని. లాంగ్ డిస్టెన్స్లో ఏమవుతుందంటే అండి, అమ్మాయి అందంగా ఉందా లేదా, పైసలు సంపాదిస్తుందా లేదా, అబ్బాయి డబ్బులు సంపాదిస్తున్నాడు, టాల్గా ఉన్నాడు, రితిక్ రోషన్ లాగా ఉన్నాడు, ప్రభాస్ లాగా, ఇవన్నీ పాయింట్స్ కాదు. అబ్బాయి ఒకరు మనసులో ఉన్నా కూడా ఫిజికల్గా అవైలబుల్ అనేది తెలిసిపోతుంది. కాబట్టి 9 out of 10 ఇంకెవరియో లోన్లీ ఉన్న హార్ట్ మీకు పరిచయం అవుతారు. వద్దన్నా మెల్లమెల్లగా ఆ పరిచయం ప్రేమ దాకా మారుతుంది. ఆ ప్రేమ దాకా మారేటప్పుడు కూడా పాపం వీళ్ళలో చాలా గిల్ట్ ఉంటుందండి. ఫస్ట్ ఇలా చూడగానే టడా అని వర్షాలు పడడాలు, స్పార్కులు అవ్వడాలు ఇలా ఏం జరగవు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు. ఎందుకంటే మన మనసు ఒకరి దగ్గర ఉంది, మనకు తెలుసు ఆ పాయింట్. కానీ మనం లోన్లీగా ఫీల్ అవుతాం. ఫీల్ అయినప్పుడు ఇంకొకరు అన్నది మెల్లమెల్లగా వాళ్ళు దగ్గర రావడం,
వాళ్ళ ఓదార్పుతోని మనం కొంచెం హీల్ అవ్వడం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఆ గిల్ట్ మనల్ని మెల్లమెల్లగా పోతుంటే ఆ గిల్ట్ కూడా ఎక్కువ అవుతుంటుంది. పాపం వీళ్ళు సుఖంగా ఉండి సంతోషంగా ఇక్కడున్న మనిషికి ముద్దు పెట్టను లేరు, అక్కడున్న మనిషికి ముద్దు పెట్టుకోవాలని ఉన్నా పెట్టుకోను లేరు. కాబట్టి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఈ సైడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ అవుతుందండి. అది ఎంత దూరం వెళ్తుందంటే దే విల్ ఎండ్ అప్ బికమింగ్ సూయిసైడల్ ఆ గిల్ట్తోని. దే విల్ ఎండ్ అప్ హ్యావింగ్ సెల్ఫ్ హార్మ్ ఆర్ దే విల్ ఎండ్ అప్ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్. ఏది చేయాలో తెలియక ఎవరైతే ఇంకొకరు థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో కర్మగాలి వాళ్ళు మంచి వాళ్ళు అన్నట్టుగా అనిపిస్తుందండి మనకు. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ నేను ఆ పాయింట్ మాట్లాడట్లేదు, కానీ వాళ్ళు మంచి వాళ్ళు అని అనిపించినందుకు వీళ్ళని మోసం చేస్తున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే మన మనసులో ఒకరు ఉన్నారు కాబట్టి. మన మనసులో ఉన్నవాడిని ముద్దు పెడదామా అంటే ప్లేట్ ఇక్కడ ఉంటుంది, ఫుడ్ వాట్సాప్లో ఉంటుంది, వాళ్ళు తినలేకుండా ఉంటారు, ఎండ్ ఆఫ్ ద డే పస్తే పడుకుంటారు. కాబట్టి ఇటు ఉండలేక ఇటు అని అనలేక ఇద్దరి మధ్యలో సతమతం అయిపోతూ ఉంటారండి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఆల్వేస్ క్రియేట్ సో మచ్ ఆఫ్ టాక్సిక్ బిహేవియర్ ఇన్ బిట్వీన్ ద రియల్ గుడ్ కపుల్. ఈ థర్డ్ పర్సన్ రాకముందే కష్టం లాంగ్ డిస్టెన్స్, థర్డ్ పర్సన్ వచ్చాక హరో హరి. సో యా, ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు హ్యావ్ ఎ లాంగ్ డిస్టెన్స్ అట్ ఆల్. ఎండ్ ఆఫ్ ద డే ఆడవాళ్ళకి ఒక షోల్డర్ అనేది కావాలి. మేము ఏదో ఒకటి లొడల్లా చెప్తూ ఉంటాం కడుపులో ఉన్నది, అది ఇంపార్టెంట్ ఏం కాదు. గ్రీన్ చీర ఇది, రెడ్ పింక్ చీర అదే, అందరి టాపికే కావచ్చు, కానీ నా ఆవిడకి చెప్పుకున్నాడు అన్న తృప్తి ఆడవాళ్ళకి కావాలి. ఎండ్ ఆఫ్ ద డే నేను బయట ఎట్లనన్నా కష్టపడని నా కోసం ఇది వెయిట్ చేస్తుంది ఇంట్లో అన్న ధైర్యం ఒక మగవాడికి కావాలి. ఇవి రెండు ఉండాలి అని ప్రతి కపుల్లో కోరుకుంటున్నారు. ఆ అమ్మవారు వాళ్ళతోడే ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్.